హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు గర్ల్ హంట్స్ బాయ్ అనే ఒక రొమాంటిక్ హారర్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. మీరు కనుక నా ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని రింగ్ చేయండి. ఈ మూవీ 1928 న్యూజెర్సీలో స్టార్ట్ అవుతుంది. ఈమె పేరు బేట్రిక్స్ అండ్ ఈమెనే మన మూవీ హీరోయిన్. తిను తన హై స్కూల్ ఫ్రెండ్స్తో కలిపి ఒక మ్యూజియంకి వెళ్ళుంటుంది. అక్కడొక ఓల్డ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్‌ని చూసి ఆమె దానిని టచ్ చేయబోతుంది. బట్ వాళ్ళ టీచర్ ఆమెను డోంట్ టచ్ ఇట్ అని చెప్పినా సరే తను ఎలాగైతేనే దానిని ముట్టుకొని తీరుతుంది. తర్వాత తను ఇంకా తన ఫ్రెండ్ మాట్లాడుకుంటూ వెళ్తారు. అండ్ అలా వెళ్ళేటప్పుడు డు నాట్ ఎంటర్ అనే ఒక సైన్‌ని చూసి అక్కడ లోపల ఏముంటుందా అని ఆమెకు క్యూరియాసిటీ ఎక్కువైపోతుంది. సో ఎవరు చూడకుండా తను అక్కడికి సీక్రెట్‌గా వెళ్ళిపోతుంది. అండ్ ఒక బాక్స్‌లో 2 రింగ్స్ అనేవి ఒకదానితో ఒకటి అటాచ్ అయి ఉంటాయి. సో తను దానిని దగ్గరగా చూడాలని అందులోంచి ఒకటి తీసి క్లోజ్‌గా ఎగ్జామిన్ చేస్తూ ఉంటుంది. బట్ ఈ టైంలో అక్కడికి ఒక సెక్యూరిటీ గార్డ్ వచ్చి ఈ రూమ్‌లోకి ఎవరూ రాకూడదని చెప్పి ఆమెను వెళ్ళిపోమని తొందర పెడుతుంటాడు. తను తీసిన ఆ రింగ్‌ని ఆ బాక్స్‌లో పెట్టాలనుకుంటుంది. బట్ అతను తొందర చేయడంతో అలా పెట్టకుండానే దాన్ని తీసుకుని బయటకొచ్చేస్తుంది. తనిప్పుడు మిగతా క్లాస్‌మేట్స్‌తో బయటకొచ్చి ఒక ప్లేస్‌లో ఒంటరిగా నుంచుని ఆ రింగ్‌నే తదేకంగా చూస్తుంది. అండ్ తన మీదకి ఒక కార్ చాలా స్పీడ్‌గా వస్తుండటం కూడా ఆమె గమనించుకోదు. అండ్ ఆ కార్ ఆమెకు డాష్ ఇవ్వటంతో ఆమె అక్కడికక్కడే చనిపోయినట్లు చూపిస్తారు. అండ్ ఇక్కడ సీన్ కట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ప్రెజెంట్ డేని చూపిస్తారు. కోల్ అనే ఒక అబ్బాయి అండ్ తన మదర్ ఒక కొత్త ఇంటికి వచ్చుంటారు. అండ్ వాళ్ళకి ఆ ఇంట్లో కొన్ని వస్తువులను చూసినప్పుడు కొంచెం స్ట్రేంజ్ ఫీలింగ్ కలుగుతుంది. రోజు నైట్ తను ఇంకా వాళ్ళ మదర్ డిన్నర్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ వాళ్ళకొక సౌండ్ వినిపిస్తుంది. సో కోల్ వెళ్ళి చెక్ చేస్తే అక్కడ ఒక బోర్డ్ అనేది నేలపై పడిపోయి కనిపిస్తుంది. అది ఎలా పడిందా అని అతనికి అర్థం కాదు. అండ్ మూవీ స్టార్టింగ్ లో మనం ఒక అమ్మాయిని చూసాం కదా, బే. ఆ అమ్మాయి చనిపోయి ఇప్పుడు అదే ఇంట్లో దెయ్యంగా మారి తిరుగుతుంది. ఆమె కోల్తో ఈయన మీ ఫాదరా అని అడుగుతుంది. కానీ కోల్కి ఆమె కనిపించదు కదా, సో అతను అక్కడి నుండి బయటకు వచ్చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ కోల్ స్కూల్కి వెళ్తాడు. అండ్ వాళ్ళ టీచర్ అతన్ని ఒక క్వశ్చన్ అడిగితే అతనికి దాని ఆన్సర్ తెలీదు. బట్ తెలుసని అబద్ధం చెప్పేస్తాడు. క్లాస్ అయిన తర్వాత అతని టీచర్ తనని పక్కకు పిలిచి ఎందుకు అబద్ధం చెప్పావు, నీకు తెలియకపోతే తెలియదనే చెప్పాల్సింది కదా, హానెస్టీ ఇంపార్టెంట్ అని దాని గురించి కొంచెం క్లాస్ పీకుతాడు. తర్వాత లిడియా అనే అమ్మాయి కోల్ దగ్గరికి వచ్చి తనను తాను పరిచయం చేసుకుంటుంది. అండ్ నేను నీ దగ్గర కొంచెం స్ట్రేంజ్ గా ఫీల్ అవుతున్నాను, లైక్ ఏదో నెగిటివ్ ఎనర్జీ లాగా. ఒకవేళ నీకు హెల్ప్ కావాలంటే చెప్పు, నేను నీకు హెల్ప్ చేస్తా అని అంటుంది. ఇంకా అతనితో నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ప్లీజ్ దానిని సబ్స్క్రైబ్ చేయని అతని ఫోన్లో సబ్స్క్రైబ్ చేయిస్తుంది. అండ్ తన గ్రాండ్ ఫాదర్ కి ఒక బుక్ స్టోర్ ఉందని ఇలా ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు. ఈవినింగ్ కోల్ తన చనిపోయిన డాడ్ గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటాడు. అండ్ అతనికి క్లోసెట్ లో ఒక ఓల్డ్ బుక్ కనిపిస్తుంది. ఈ బుక్ మరెవరిదో కాదు, చనిపోయిన మన హీరోయిన్ బేదే. అతను అందులో ఉన్న ఫొటోస్ అన్నిటినీ చూస్తుంటాడు. బట్ సడన్ గా ఆ బుక్ అనేది దానంతట అదే క్లోజ్ అయిపోతుంటుంది. అతను కూడా ఆ బుక్ ని ఒక చోట పెట్టాలనుకుంటాడు. బట్ ఆ టైంలో ఆ బుక్ నుంచి ఒక రింగ్ అనేది కింద నేలపై పడిపోతుంది. బట్ అతను దానిని గమనించడు. నెక్స్ట్ డే తను ఎప్పటిలాగే స్కూల్ కి వెళ్తున్నప్పుడు నేలపై పడి ఉన్న ఆ రింగ్ ని చూస్తాడు. తను దానిని వేలికి పెట్టుకోగానే బే యొక్క గోస్ట్ తనకి కనిపిస్తుంది. భయపడిన అతను దూరంగా పడిపోతాడు. ఆ రింగ్ కూడా అతనికి దూరంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు అతనికి ఈ అమ్మాయిని నిన్న నైట్ నేను బుక్‌లోని ఫోటోస్‌లో చూసాను కదా అని అనుకుంటాడు. అండ్ ఆ రింగ్ కూడా గాలిలో తేలుకుంటూ అతని దగ్గరికి రావటంతో తను దానిని పెట్టుకుంటే బే మళ్ళీ తిరిగి కనిపిస్తుంది. అండ్ అతన్ని కామ్ డౌన్ చేసి నువ్వేం భయపడకు, నేను నిన్నేమీ చెయ్యను. నాకు గుర్తున్నంత మట్టుకు ఒక కార్ నాకు డాష్ ఇచ్చింది. అండ్ అప్పుడు చనిపోయిన నేను ఈ ఇంట్లోనే స్టక్ అయిపోయాను. ఈ ఇల్లు దాటి ఇప్పటి వరకు నేను బయటికి వెళ్ళలేకపోయా అని చెప్తుంది. బట్ అప్పుడే కోల్ వాళ్ళ అమ్మ వచ్చి తనని పిలుస్తుంటుంది. తను కొంచెం నెర్వస్ అవుతుంటాడు. బట్ బే, నువ్వేం కంగారు పడకు, నేను నీకు మాత్రమే కనిపిస్తానని చెప్పినా ఇదంతా నా ఇమాజినేషన్ అయ్యుంటుంది, నిజం కాదని ఆ రింగ్ ని పక్కన పెట్టి స్కూల్ కి వెళ్తాడు. ఈవినింగ్ ఇంటికి వచ్చిన తను మేబీ బే వెళ్ళిపోయి ఉంటుందని అనుకుంటూనే ఆ రింగ్ ని తిరిగి పెట్టుకుంటాడు. కానీ అతనికి మళ్ళీ బే కనిపిస్తుంది. ఇన్నాళ్ళ వరకు తను ఎవరికీ కనిపించలేదు కదా, ఇప్పుడు ఒకే ఒక అతనికి తను మాత్రం కనిపించటంతో ఆమె అలా వాగుతూనే ఉంటుంది. బట్ కోల్ హోంవర్క్ చేసుకోవాలి, సో దానికోసం ఆ రింగ్ ని తీసి పక్కన పెట్టేస్తాడు. కానీ బే అతని సిచ్యువేషన్ ని అర్థం చేసుకోకుండా ఆ రూమ్ మొత్తం చిందరవందర చేసేస్తుంది.
ఉంటుంది. సో వేరే దారి లేని అతను ఆ రింగ్‌ని తిరిగి పెట్టుకుంటాడు. ఇప్పుడు బే ఆ రూమ్‌లో ఉంచిన ఒక పోస్టర్‌ని చూపించి ఈమె ఎవరని అడుగుతుంది. అందుకు కోల్ ఈమె ఒక సింగర్ అని, ఆమె నా ఫేవరెట్ సింగర్ అందుకోసమే ఉంచుకున్నానని చెప్తాడు. అండ్ తర్వాత అతని యొక్క గిటార్‌ని చూసి ఏంటి నువ్వు గిటార్ ప్లే చేస్తావా అని అంటుంది. బట్ అతను నేను ఒకప్పుడు ప్లే చేసేవాడిని బట్ ఇప్పుడు కాదు. అండ్ నీకొక విషయం చెప్పాలి ప్లీజ్ నువ్వు ఇలా భయపెట్టే పనులు చేయకు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ లంచ్ చేసే టైంలో బే వాళ్ళకు హెల్ప్ చేయాలనుకున్నా అది లాస్ట్‌కి ఆ తల్లి కొడుకులను బాగా భయపెట్టేస్తుంది. ఈ వీడియోని ఇప్పటి వరకు చూసారంటే మీకు నచ్చిందనే అనుకుంటున్నా. సో అలా సైలెంట్‌గా వెళ్ళిపోకుండా కొంచెం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్. తర్వాత అతను తన రూమ్‌కి వెళ్ళి బేతో ఒకవేళ నువ్వు మా మదర్‌ని ఇబ్బంది పెట్టకుండా ఉంటే నేను డే మొత్తం ఈ రింగ్‌ని వేసుకునే ఉంటానని తనతో ఒక డీల్‌ని కుదుర్చుకుంటాడు. అండ్ ఈ మాట్లాడుకునే టైంలోనే తను చనిపోయి దాదాపు 100 ఏళ్ళు అవుతుందనే విషయాన్ని తెలుసుకుని తను బాగా అప్సెట్ అవుతుంది. కానీ మంచి విషయం ఏంటంటే కోల్ ఈ రింగ్‌ని పెట్టుకోవటం వల్ల ఆ రింగ్ అనేది తనను ఇంటి నుంచి బయటకు వెళ్ళటానికి అలౌ చేస్తుంది. దీనివల్ల తను చాలా ఎక్సైట్ అయ్యి తను ఇప్పటివరకు మిస్ అయిన బయట ప్రపంచాన్ని కోల్‌తో పాటు వెళ్లి చూస్తుంటుంది. అండ్ అలా ఒకరోజు ఆమె నేను ఒకవేళ బ్రతుకుంటే ఖచ్చితంగా పైలట్ అయ్యేదాన్ని. అది నా డ్రీమ్ జాబ్ అని చెప్తుంటుంది. అండ్ కోల్ కూడా ఆమెకు కొంచెం కొంచెంగా అట్రాక్ట్ అవుతూ ఉంటాడు. బట్ వెంటనే అతను దాన్ని రియలైజ్ అయ్యి వెళ్ళి పడుకుంటాడు. అండ్ బే అతనితో నెక్స్ట్ డే నేను నీతో పాటు స్కూల్‌కి వస్తానని అతనిని రిక్వెస్ట్ చేసి ఒప్పిస్తుంది. నెక్స్ట్ డే వాళ్ళిద్దరూ కలిసి స్కూల్‌కి వెళ్తారు. బే ఆ స్కూల్‌లో స్టూడెంట్స్ వేసుకున్న యూనిఫామ్‌ని చూసి అండ్ ఆ సరౌండింగ్స్‌ని చూసి బాగా ఎక్సైట్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ టైంలో లిడియా కోల్‌ని పలకరిస్తుంది. తన పక్కనే ఉన్న బేని ఆమె చూడలేదు. బట్ ఆమె ప్రెజెన్స్‌ని మాత్రం తను సెన్స్ చేయగలుగుతుంది. దాంతో కోల్ ఆ రింగ్‌ని తీసేస్తాడు. తను ఆ రింగ్‌ని క్యూరియస్‌గా చూస్తుంటుంది. బట్ అతను మాత్రం ఇదేమీ లేదు జస్ట్ ఒక నార్మల్ రింగ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత అతనికి బే ఎక్కడా కనిపించదు. ఆమె కోసం వెతికితే తను పియానోని ప్లే చేస్తూ ఉంటుంది. అండ్ అతన్ని తనతో జాయిన్ అవ్వమని ఎంకరేజ్ చేస్తుంది. ఇంకొక వైపు లిడియా తన గ్రాండ్ ఫాదర్ యొక్క బుక్ స్టోర్‌లో తను చూసిన ఆ రింగ్ గురించి సెర్చ్ చేస్తుంది. తనకొక విషయం తెలుస్తుంది. అదేంటంటే ఆ రింగ్‌కి ఒక శాపం ఉంది. ఒకవేళ ఆ రింగ్‌ని ఎవరైనా ఇంకొక రింగ్ నుంచి సెపరేట్ చేస్తే అలా సెపరేట్ చేసిన వ్యక్తి వెంటనే చనిపోతారు. అండ్ ఈ శాపం పోవాలంటే ఒకటే మార్గం. దానికి ఆ 2 రింగ్స్‌ని తిరిగి కలపాలని తెలుసుకుంటుంది. మనకి కోల్ హౌస్‌ని చూపిస్తారు. బే ఇంకా అతను మాట్లాడుకుంటూ ఉంటారు. బే అతన్ని వాళ్ళ ఫాదర్ గురించి అడిగినప్పుడు మా ఫాదర్ చాలా మంచివారు. బట్ ఆయన హార్ట్ అటాక్ వల్ల చనిపోయారని చెప్తాడు. బే కూడా నేను ఈ రోజే చనిపోయాను. ఇది నా డెత్ యానివర్సరీ అని బాధపడుతుంది. సో కోల్ ఆమె మూడ్‌ని కొంచెం చేంజ్ చేయడానికి ఆమెను ఒక గెస్ట్ బై థీమ్డ్ పార్టీకి తీసుకెళ్తాడు. బట్ సర్ప్రైజింగ్‌లీ తను మానవ రూపంలోకి వచ్చేస్తుంది. అండ్ తన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఆమెను చూడగలుగుతారు. ఇప్పుడు అక్కడున్న వాళ్ళంతా తమ క్లోత్స్‌ని చేంజ్ చేసుకొని డాన్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా ఇలా డాన్స్ చేస్తూ లాస్ట్‌గా కిస్ చేసుకుంటారు. అండ్ వాళ్ళిద్దరికీ కూడా అది నచ్చుతుంది. తర్వాత వాళ్ళిద్దరూ నడుచుకుంటూ ఒక సిమెట్రీకి వెళ్తారు. అండ్ ఈ టైంలో ఒక ఏరోప్లేన్ అనేది వాళ్ళకి చాలా దగ్గరగా వెళ్తుంది. ఏరోప్లేన్‌ని ఇంత దగ్గరగా చూడాలనేది మన బే యొక్క డ్రీమ్. దానిని కోల్ ఫుల్‌ఫిల్ చేశాడని ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ టైంలో ఇద్దరు ఒకరినొకరు హ్యాండ్స్ పట్టుకోవాలనుకున్నా తను తిరిగి ఒక ఆత్మలా మారిపోతుంది. తర్వాత లిడియా కోల్‌కి కాల్ చేసి మా గ్రాండ్ ఫాదర్ యొక్క బుక్ స్టోర్ దగ్గర నన్ను కలువని అతనితో చెప్తుంది. తను కూడా అక్కడికి వెళ్తాడు. అండ్ ఆమె అతనితో ఈ రింగ్స్ శాపగ్రస్తమైనవి. వీటిని సెపరేట్ చేస్తే అలా సెపరేట్ చేసిన వ్యక్తి వెంటనే చనిపోతాడు. అలా చనిపోయిన పర్సన్ యొక్క గోస్ట్ ఒక స్పెసిఫిక్ నైట్‌న ఆ రింగ్‌ని తిరిగి దాని మ్యాచింగ్ రింగ్‌తో కలిపితేనే ఆ కర్స్ అనేది బ్రేక్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే దీని యొక్క సెకండ్ రింగ్ అనేది ఇంకా న్యూయార్క్ మ్యూజియంలోనే ఉంది. బట్ దాన్ని కొన్ని రోజులలో ఆక్షన్ వేస్తున్నారు. అలా చేస్తే అది వేరొకరు తీసుకుని వెళ్ళిపోతారు. సో అలా కొన్న వ్యక్తిని మనం ఎప్పటికీ పట్టుకోలేము. ఆత్మ కూడా ఎప్పటికీ ఫ్రీ అవ్వలేదని చెప్పటంతో కోల్ కూడా బే చేత ఆ రింగ్‌ని దాని సెకండ్ రింగ్‌తో కలపాలని అనుకుంటాడు. తర్వాత కోల్ ఇంటికి వెళ్ళి బేతో ఈ విషయం చెప్పాలనుకుంటాడు. బట్ ఆమె అతని కోసం రూమ్‌ని డెకరేట్ చేసి నా కోసం ఒక సాంగ్‌ని పాడవా అని అడిగితే అతను అలాగే చేస్తాడు. ఇంకా ఆమె నువ్వు నీ స్కూల్‌లో జరిగే షోలో కూడా పెర్ఫార్మ్ చేయాలని అప్పుడు నేను అక్కడే ఉండి చూస్తానని అడుగుతుంది. దానికి అతను సరే అంటాడు. ఇప్పుడు ఆమె నువ్వేదో చెప్పాలన్నావు కదా అని అడిగినా అతను మాత్రం ఆ విషయాన్ని దాచిపెట్టి ఏం లేదని అబద్ధం చెప్పేస్తాడు. నెక్స్ట్ డే స్కూల్లో కోల్ రాసిన ఒక ఎస్సేకి అతనికి డి గ్రేడ్ వస్తుంది. సో అతను తన టీచర్ని అడిగితే నువ్వు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి ఇంకా బాగా చదవాలని చెప్తాడు.
తర్వాత అతను వెబ్‌సైట్‌ని చెక్ చేస్తే ఆ రింగ్‌కి సంబంధించిన ఆక్షన్ అనేది అయిపోయి ఉంటుంది. తర్వాత బే ఇంకా కోల్ మ్యూజిక్‌ని ప్లే చేస్తూ ఉంటారు. అండ్ కోల్‌కి లిడియా దగ్గర నుంచి ఆ రింగ్‌కి సంబంధించిన ఒక మెసేజ్ వస్తుంది. బే అసలేం జరుగుతుంది? నీకు ఈ రింగ్ గురించి ఎలా తెలుసని అడుగుతుంది. అప్పుడు కోల్ ఆమెకు అసలు నిజాన్ని చెప్తాడు. ఈ రింగ్ ఒక శాపగ్రస్తమైనది. బట్ మనం ఈ రింగ్‌ని దాని రెండవ రింగ్‌తో కలిపితే ఆ శాపం అనేది నీ నుండి తొలగిపోతుందని చెప్తాడు. కానీ కోల్‌కి ఆమెను వదలటం ఇష్టం ఉండదు. ఇది బే కూడా నోటీస్ చేస్తుంది. సో నువ్వు ఆ రింగ్‌ని తీసేయి ప్లీజ్, నన్ను కాసేపు ఇక్కడే ఒంటరిగా వదిలేయ్ అని అంటుంది. ఇంకొక వైపు లిడియా కోల్ వాళ్ళ మామ్‌కి కాల్ చేసి అతను ఇంకా స్కూల్ మ్యూజిక్ రూమ్‌లోనే ఉన్నాడని తెలుసుకుంటుంది. అండ్ అక్కడికి వెళ్లి చూస్తే కోల్ అయితే ఉండడు కానీ బే మాత్రం పియానోని ప్లే చేస్తూ ఉంటుంది. తర్వాత లిడియా కోల్ అక్కడ పెట్టిన రింగ్‌ని పెట్టుకొని మన బేని చూస్తుంది. ఆమెను చూసి భయపడదు కానీ తనతో చాలా క్యాజువల్‌గా మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు కోల్ ఆ ఆక్షన్ కంపెనీకి కాల్ చేసి ఆ రింగ్ ఎక్కడ ఉందని అడిగితే వాళ్ళదింకా మ్యూజియంలోనే ఉందని చెప్తారు. సో తను వెంటనే బే దగ్గరకు వెళ్ళి ఆమెను తీసుకొని లిడియాతో సహా ఆ మ్యూజియం దగ్గరికి వెళ్తారు. ఎలాగో కష్టపడి ఆ మ్యూజియంలో ఉన్న సెకండ్ రింగ్‌ని కనిపెట్టేస్తారు. ఇప్పుడు ఈ 2 రింగ్స్‌ని జాయిన్ చేసే ముందు ఫైనల్‌గా వాళ్ళిద్దరూ కిస్ చేసుకొని ఒకరికొకరు గుడ్ బై చెప్పుకుంటారు. అండ్ ఆ రింగ్‌ని తీసి జాయిన్ చేయగానే బే కొంచెం కొంచెంగా మాయమైపోతుంది. ఇప్పుడు తను ఇంటికి వచ్చాక బే యొక్క బుక్‌ని ఓపెన్ చేసి చూస్తే ఆ బుక్ మొత్తం తన ఫోటోస్‌తో నిండిపోయి ఉంటుంది. సో తను తిరిగి బ్రతికిందని అర్థం చేసుకుంటాడు. అండ్ బే యొక్క రియాలిటీలో చూసుకుంటే తను సక్సెస్‌ఫుల్‌గా ఆ రింగ్‌ని తన ప్లేస్‌లో పెట్టేసి చాలా పీస్‌ఫుల్‌గా మ్యూజియం నుంచి బయటకొచ్చుంటుంది. అండ్ ఆ రోజు యాక్సిడెంట్ కూడా జరగదు. వైపు కోల్ కూడా ఎగ్జామ్‌లో మంచి మార్క్స్‌ని తెచ్చుకుంటాడు. అండ్ స్కూల్‌కి సంబంధించిన ఒక షోలో పెర్ఫార్మ్ చేస్తున్నప్పుడు బే అతని పెర్ఫార్మెన్స్‌ని చూస్తున్నట్లు చూపిస్తారు. అండ్ ఇలా ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.